ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకోవాలని భట్టి సూచించారు. ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్టుగా డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం తలపడనుందని తెలిపారు. ఫ్రెండ్లీ మ్యాచ్ సంబంధించి ఈ స్టేడియంలో జరగబోతా ఉంది. ఉప్పల్ స్టేడియంలో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్ లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనెల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక టీం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, అట్లాగే మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, రెండు టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. దానికి సంబంధించి వచ్చేటువంటి ఆ వ్యక్తి మెస్సీ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాత క్రీడాకారుడు కాబట్టి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాబట్టి మన రాష్ట్రాల్లో కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి మన రాష్ట్రం నుంచి వెళ్లేంతవరకు మనం అటువంటి సెక్యూరిటీని